లో సతీష్ అదేవిధంగా ఓబులేస్ సంబంధించినటువంటి మాదిక సామాజిక సంబంధించినటువంటి ఉన్నత విద్య చదువుతున్నటువంటి యువకులు వాళ్ళను మర్డర్ చేసి ఇవాళ చిన్న మోకల్లోతు కాలువలో వేసి ఆత్మహత్య చిత్రీకరించిన ఘటన చాలా అమానుషకరం దారుణమైన ఘటన. ఆ అంశాన్ని ఆ ఘటనను ఇవాళ 20 రోజులు గడుస్తున్నప్పటికీ పూర్తిగా ఏమి జరిగిందనే దాంట్లో నిగ్గు తేల్చడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. పూర్తిగా నిర్లక్ష్యంగా ఈ వ్యవహారం జరుగుతుందంటే దాని పట్ల అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు, అదేవిధంగా జిల్లా పోలీసు యంత్రాంగం యొక్క నిర్లక్ష్యము, అగ్రవర్ణాలు, అదేవిధంగా ఏదైతే పెత్తందారుల మనస్తత్వాలతో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారి ఇవాళ ఈ కేసును నిర్వీర్యం చేసే నిర్లక్ష్యం చేసే వ్యవహారం జరుగుతోంది. ఇదే కాదు, ఇవాళ కడప నగరంలో సంబంధించినటువంటి కందిపాలెం సంబంధించిన ఇండ్లు కూల్చివేత సంఘటన కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రదీప్ సంబంధించినటువంటి మొన్న సంబంధించినటువంటి యాసిడ్ వాళ్ళ ఒంటిపైన పెట్రోల్ పోసి దాడి చేయడం కావచ్చు, ఇవన్నీ దళితుల మరణాలు, ఇవాళ దాడులు, దళిత కుటుంబాలపైన దాడులు, అదేవిధంగా మరణాలు, ఆస్తులను ఆక్రందనలు ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం యొక్క ప్రధానంగా ఎస్సీ ఎస్టీలపైన దాడులు కూడా ఈ జిల్లాలో ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడింపజేసి ఇవాళ ఎస్పీని సస్పెండ్ చేయాలనే దాంట్లో శాంతి భద్రతను పరిరక్షించడంలో పోలీసుల యొక్క మీద కమాండింగ్ చేసేయడంలో ఎస్సీలను సీఏలను ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ తప్పు చేస్తే వాళ్ళను చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఎస్ఐని బదిలీ చేయాలని, లేకపోతే సస్పెండ్ చేయాలని, లేకపోతే ఈ జిల్లా ఈ యొక్క అధ్వానటువంటి చేతగానే ఎస్పీ జిల్లాలో అవసరం లేదని చెప్పి, అదేవిధంగా జిల్లా కూటమి ప్రభుత్వం ఈ అన్నిటిపైన సమగ్ర విచారణ జరిపే పద్ధతిలో అవసరమైతే జిల్లా కలెక్టర్ను ఎస్పీను వాళ్ళు మార్చి ఇవాళ అన్ని రకాలుగా అన్ని వర్గాలకు సమన్యాయం చేసే పద్ధతిలో, అసాంఘిక శక్తులను కట్టడి చేసే పద్ధతిలో, ఇటువంటి దాంట్లో నిగ్గుదేల్చే పద్ధతిలో ఉండే పద్ధతిలో రానున్న కాలంలో అఖిలపక్ష పార్టీల్లో బహుజన సంఘాలు అన్ని రకాలుగా రాజకీయాలకు అతీతంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ఆ రకంగా ఉద్యమాన్ని చేపడతాం. వెంటనే ఇదైతే బీకోడూరు మండలంలో జరిగినటువంటి ఓబులేసు సతీష్ సంబంధించినటువంటి మరణాలపైన నిగ్గు తేల్చాల్సిన అవసరం అయింది. అదేవిధంగా ఎందుకు చనిపోయిన దాంట్లో ఇవాళ మీడియాకు కూడా సంబంధించిన పోలీసు అధికారులు వెల్లడించాల్సిన అవసరమైనందుకు, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా హెచ్చరిస్తున్నాం. అందరికీ నూతన ప్రజాస్వామిక విప్లవ జై భీములు, పూలే మరియు బుద్ధ వందనాలు. సోదరులారా, ఇవాళ కడప జిల్లాలో ఎక్కడ చూసినా కూడా దళితులు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాల పట్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి ఏదైతే ఉందో దానిని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. మొన్న భీమఠంలో జరిగినటువంటి దళిత ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు యువకులను నలుగురు యువకులను దాదాపుగా బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాలలో నలుగురు యువకులను పొట్టన పెట్టుకుంటే ఇంతవరకు వారిని పొట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళు దోషులు, నిందితులను పట్టుకోకుండా వాళ్ళపైన కేసులు పెట్టకుండా వీళ్ళే స్వచ్ఛందంగా మరణించినారన్నట్టుగా తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఆధారాలను సృష్టించి ఆ బాధిత తల్లిదండ్రులతోటి కూడా చెప్పించే ప్రయత్నము అక్కడ జరుగుతూ ఉంది. మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా ఒకటేమైనా వరుస ఘటనలు జరుగుతూ ఉంటే జిల్లా యంత్రాంగము, పోలీసు యంత్రాంగము ఏం చేస్తోందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మొన్న కూడా ఈ యొక్క సాక్షాత్తు జనవరి 26వ తారీఖు నాడు కడపలో కూడా ఇంత భారీ ఘటన జరిగితే ఆ ఘటనలో కూడా ఇంతవరకు దోషులను, నిందితులను పూర్తి స్థాయిలో అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయలేని పరిస్థితి ఈ జిల్లాలో కొనసాగుతూ ఉంది. ఈ జిల్లాలో జిల్లా ఉన్నతాధికారులు ఆ పక్క ఎస్పీ అయితేనేమి, ఈ పక్క కలెక్టర్ అయితేనేమి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇది మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎప్పుడైతే సంబంధిత ఎస్హెచ్ఓ కానీ, సిఐ కానీ, ఎస్ఐ కానీ, డిఎస్పీ కానీ సక్రమంగా తమ విధులు నిర్వహించలేదు అని అంటే కనుక ఉన్నత స్థాయిలో ఎస్పీ పర్సనల్గా వ్యక్తిగతంగా మానిటర్ చేసి వాళ్ళపైన ఎక్కడైనా లొసుగులుంటే, లోపం ఉంటే, తప్పుడుగా వ్యవహరించింటే, నిర్లక్ష్యంగా వ్యవహరించింటే, వివక్షపూరితంగా వ్యవహరించింటే బాధ్యులపైన, అధికారులపైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. పోనిచ్చి
ఇప్పటి వరకు 20 రోజులు అవుతున్నా కూడా బ్రహ్మంగారి మఠంలో దళిత యువకులను చంపి వాళ్ళను శవాలను కూడా ఇంటికి పంపించినటువంటి పరిస్థితి కళ్ళ ముందర జరుగుతూ ఉన్నా చూస్తూ ఉన్నా ఏం పట్టించుకోని పరిస్థితి ఉంది. ఇదే విధానము, ఇదే వైఖరి, ఇదే తీరు, ఇదే పద్ధతి కొనసాగిస్తే మాత్రం కడప జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలే కాకుండా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేదానికి కూడా మేమంతా కూడా సంసిద్ధులం అవుతాం. ఇవాళ బీఎస్పీ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని, ఈ చర్యను చేపట్టింది. మిగతా అన్ని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈ దళిత యువకులకు అండగా నిలబడేదానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అక్కడ చలో భీమఠానికి కూడా కొందరు మా సోదరులే పిలుపునిచ్చినారు. అంటే మీకు జిల్లా యంత్రాంగానికి ఎంతమంది స్పందించినా, ఎన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినా కూడా మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని, మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే పరిస్థితి లేదా అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఆ యువకులపైన జరిగిన దానిపైన తిరిగి రీపోస్ట్ మార్టం చేయాలి. పోస్ట్ మార్టం రిపోర్టు కూడా తప్పుడు తడకలుగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రోద్బలంతో, వారి అండతో, వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి పోస్ట్ మార్టం రిపోర్టును కూడా తప్పుడుగా ఇచ్చినట్టు మాకు అర్థమవుతుంది. రీపోస్ట్ మార్టం నిర్వహించాలి, ఆ నిందితులను శిక్షించాలి, ఆ బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. ఇవన్నీ జరగకపోతే మాత్రం ఖచ్చితంగా కడప జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కడపలో ఎర్రమొక్కపల్లిలో జరిగిన ఘటనకైతేనేమి, ఆ యొక్క పోరుమామిళ్ళలో పెట్రోల్ పోసి కాల్చిన ఘటన అయితేనేమి, ఇంకా జిల్లాలో 1, 2 ఎక్కడైతే జరిగినాయి వాటిని అన్నిటినీ ఒక గొడుగు కిందికి తీసుకొని ఒక కార్యక్రమంగా తీసుకొని అంబేద్కర్ జయంతి లోపల ఏప్రిల్ 14, ఏప్రిల్ 5 బాబు జగజ్జీవన్ రామ్ జయంతి నుంచి, ఏప్రిల్ 11 పూలే గారి జయంతి, ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి జయంతి లోపు జిల్లాలో ఇటువంటి ఘటనలన్నిటిపైన సమగ్రంగా ఆ బాధ్యులు నిందితులపైన చర్యలు తీసుకోకపోతే అంబేద్కర్ జయంతి రోజే ఇక్కడే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని మేము తెలియజేస్తూ, ఎస్పీని, డిఎస్పీని వీళ్ళు పనికొచ్చే వాళ్ళ కాదా ప్రభుత్వం తేల్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో 2 యువకులను అత్యంత దారుణంగా హత్య చేసి దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి పోలీసు యంత్రాంగం చేతగానితనానికి నిదర్శనంగా, దానికి వ్యతిరేకంగా ఈరోజు కడప నగరంలో బీఎస్పీ పార్టీ అలాగే అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ దళితులపైన అన్యాయం జరిగినా, దాడులు జరిగినా కూడా ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు అసెంబ్లీలో ఏమో ఒలగబెట్టినట్టు, అక్కడ ఏదో సాధించినట్టు ఒకరిని ఒకరు తిట్టుకొని ఈరోజు అందరూ ఆర్భాటంగా ఆటలాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. అది కాదు, ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ప్రభుత్వం పనిచేయాలి తప్పితే ఒక వర్గానికి ఈరోజు ఒత్తాసు పలుకుతూ దళిత యువకులను చంపినటువంటి వారిని వెనకేస్తూ వస్తున్నటువంటి ఎస్ఐసిఐని కానీ లేకపోతే మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేను కూడా బాధితునిగా చేర్చి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.